తాళ్లరేవు అంబేద్కర్ భవన్లో రెవెన్యూ సదస్సు. గాడిమొగ, పోలేకూరు, తాళ్లరేవు పంచాయతీలకు జరుగు సదస్సుకు ఆకస్మిక తనిఖీలలో భాగంగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సందర్శించి ప్రజల సమస్యలు అడిగి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బాబానగర్లో ప్రభుత్వం ప్రకటించిన శ్మశాన వాటిక భూమిని గ్రామానికి కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి డ్యూటీలో ఎంతమంది డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉన్నారో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం ల్యాబ్ పరీక్షల నిమిత్తం ఒక యంత్రం దొంగిలించబడిందని, దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహసీల్దార్ పితాని త్రినాథరావు, ప్రజా పరిషత్ అధికారి సత్యనారాయణ, రెడ్డి బాబు, మాతారాజు, పొలేకూరు సర్పంచ్, స్థానిక కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అభివృద్ధి పరంగా పయనించే విధంగా చర్యలు తీసుకుని వివరించినందుకు చాలా మానవతావాది. ఆయనకి కష్టం అంటే తెలుసు. ఒక కష్టం వచ్చి కూర్చుంటే ఆ కూర్చోబెట్టి వారి కష్టం అంతా విని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని ఆలోచించే మంచి మనసు, మానవత్వం ఉన్నటువంటి కలెక్టర్ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, ప్రమాదం వస్తుంది, మాకు ఇది ఆపాలి, లేదంటే మాకు గ్రామాభివృద్ధి మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే ఒకసారి కూర్చోబెట్టారు. మనకి వారు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత చక్కటి ప్యాటర్న్లో సీరం